నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. అడగక ముందే అమ్మ అన్నం పెడుతుంది, అడగగానే స్నేహితుడు సాయం చేస్తాడు అంటారు. సరిగ్గా ఇదే ఇప్పుడు భారత రష్యాల మధ్య కనిపిస్తోంది. ప్రపంచం మొత్తం యుద్ధ భయంతో వణికిపోతుంటే, ఇంధన ధరలు ఎక్కడ ఆకాశాన్ని తాకుతాయో అని దేశాలు భయపడుతుంటే, నేనున్నాను అంటూ ముందుకొచ్చింది రష్యా. మధ్యప్రాచ్యంలో రాజుకున్న మంటలు గల్ఫ్ చమురును అడ్డుకుంటున్న వేళ రష్యా భారత్కు వేస్తున్న స్నేహహస్తం వెనుక ఉన్న అసలు వ్యూహం ఏంటి? ప్రపంచం ఎప్పుడూ సంక్షోభంలో పడినా భారతదేశానికి ఒక భరోసా ఇచ్చే స్వరం వినిపిస్తుంది. అది మాస్కో నుండి వచ్చే స్నేహహస్తం. ప్రస్తుతం మధ్యప్రాచ్యంలో ముదురుతున్న యుద్ధ మేఘాలు ప్రపంచ దేశాలను వణికిస్తుంటే, భారత్కు మాత్రం రష్యా రూపంలో ఒక కొండంత అండ కనిపిస్తోంది. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య తలెత్తిన ఉద్రిక్తతలు కేవలం రెండు దేశాల మధ్య ఘర్షణగా మిగిలిపోలేదు. ఇది ప్రపంచ ఇంధన మార్కెట్ను అతలాకుతలం చేస్తోంది. గల్ఫ్ దేశాల నుండి చమురు సరఫరాకు అంతరాయం కలిగితే భారత్ వంటి భారీ జనాభా కలిగిన దేశం ఇంధన కొరతను ఎదుర్కోవలసి ఉంటుంది. ఇలాంటి కీలక సమయంలో నేనున్నాను అంటూ రష్యా ముందుకొచ్చింది. అడగనిదే అమ్మైనా పెట్టదు అంటారు, కానీ అడగకుండానే ఆపదలో ఆదుకునేవాడే అసలైన మిత్రుడు అంటారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధం సమయంలో కూడా పాశ్చాత్య దేశాల ఒత్తిడిని లెక్క చేయకుండా భారత్కు రష్యా తక్కువ ధరకే క్రూడ్ ఆయిల్ సరఫరా చేసింది. ఇప్పుడు మళ్లీ అదే నిబద్ధతను చాటుకుంది. గల్ఫ్ ప్రాంతంలో యుద్ధం కారణంగా సరఫరా నిలిచిపోయినా భారత్ ఇంధన అవసరాలను తీర్చడానికి తాము సిద్ధంగా ఉన్నామని రష్యా అధికారికంగా ప్రకటించింది. చెట్టు నీడ, పాత స్నేహం ఎప్పుడూ సుఖాన్నిస్తాయి. భారత్ రష్యా బంధం కూడా అలాంటిదే. భారత్ రష్యా మధ్య ఉన్న సంబంధం కేవలం కొనుగోలుదారు అమ్మకందారు సంబంధం మాత్రమే కాదు. ఇది దేశాల నాటి విశ్వసనీయత. రష్యా నుండి క్రూడ్ ఆయిల్ దిగుమతులు పెరగడం వల్ల భారత్ ఇంధన రంగం స్థిరంగా మారుతుంది. ఇది దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు అదుపులో ఉండటానికి, తద్వారా ద్రవ్యోల్బణం పెరగకుండా ఉండటానికి ఎంతో దోహదపడుతోంది. మంచి కాలంలో అందరూ చుట్టాలి, కష్టకాలంలో నిలబడిన వాడే అసలైన చుట్టం. రష్యా అందిస్తున్న ఈ వ్యూహాత్మక మద్దతు వల్ల అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరిగినా భారత్కు పెద్దగా ఇబ్బంది ఉండకపోవచ్చు. రష్యాతో ఉన్న ఈ బలమైన భాగస్వామ్యం భారత ఆర్థిక వ్యవస్థకు రక్షణ కవచంలా మారుతోంది. యుద్ధం ఏ మూలన జరిగినా భారత్లో ఇంధన దీపం ఆరిపోకుండా రష్యా భరోసా కల్పిస్తోంది. కొండంత అండ ఉంటే ఎంతటి తుపానైనా తలవంచాల్సిందే. ప్రస్తుతం మధ్యప్రాచ్యంలో నెలకొన్న యుద్ధ వాతావరణం ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ముఖ్యంగా ఇజ్రాయెల్, ఇరాన్ ఉద్రిక్తతల మధ్య హార్ముజ్ జలసంధి మూతపడింది. ఇది కేవలం ఒక సముద్ర మార్గం మాత్రమే కాదు, ప్రపంచ ఇంధన అవసరాలను తీర్చే కీలక నాడి. ప్రపంచవ్యాప్తంగా సరఫరా అయ్యే ముడి చమురులో దాదాపు 20% పైగా ఈ మార్గం గుండానే వెళ్తోంది. ఇల్లు కాలినప్పుడు బావి తవ్వినట్లు కాకుండా ముప్పు రాకముందే ముందస్తు జాగ్రత్త పడటం మేలు. భారత్ తన చమురు అవసరాల్లో సుమారు 80% దిగుమతులపైనే ఆధారపడుతోంది. ఇందులో సింహభాగం ఇరాక్, సౌదీ అరేబియా వంటి గల్ఫ్ దేశాల నుండే వస్తుంది. ఒకవేళ హర్ముజ్ జలసంధి గనక మూతపడితే గల్ఫ్ దేశాల నుండి చమురు నౌకలు భారత్కు చేరుకోవడం అసాధ్యమవుతుంది. దీనివల్ల దేశంలో పెట్రోల్, డీజిల్ సరఫరా నిలిచిపోయి ధరలు ఆకాశాన్ని తాకుతాయి. రవాణా ఖర్చులు పెరిగి సామాన్యుడిపై మోయలేని భారం పడటమే కాకుండా దేశ జీడీపీపై తీవ్ర ప్రభావం పడుతుంది. నమ్ముకున్న సముద్ర మార్గాలే శత్రువుల గుప్పెట్లోకి వెళ్తే సరఫరా గొలుసు తెగిపోక తప్పదు. ఈ క్లిష్ట పరిస్థితుల్లో భారత్కు పాత మిత్రుడు రష్యా నుండి కీలక ప్రతిపాదన వచ్చింది. ఉక్రెయిన్ యుద్ధం తర్వాత ఇప్పటికే భారత్కు తక్కువ ధరకు చమురు అందిస్తున్న రష్యా ఇప్పుడు తన ఎగుమతులను మరింత పెంచేందుకు సిద్ధమని ప్రకటించింది. మధ్యప్రాచ్యంపై ఆధారపడటాన్ని తగ్గించుకొని రష్యా నుండి ఆర్కిటిక్ మార్గం లేదా ఇతర ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా చమురును దిగుమతి చేసుకోవడం ఇప్పుడు భారత్ ముందున్న ఉత్తమ మార్గం. ఆపదలో ఆదుకున్నవాడే అసలైన స్నేహితుడు. ప్రపంచం యుద్ధంతో అట్టడుగుతుంటే రష్యా భారత్కు రక్షణ కవచంలా నిలుస్తోంది. చమురు ధరలు పెరిగితే అది కేవలం వాహనదారులకే కాదు, మొత్తం ఆర్థిక వ్యవస్థకు నష్టం. నిత్యావసరాల వస్తువుల ధరలు పెరిగి ద్రవ్యోల్బణం అదుపు తప్పుతుంది. ఇలాంటి సమయంలో రష్యా నుండి నిరంతరాయంగా సరసమైన ధరకే చమురు అందితే భారత రూపాయి విలువ స్థిరంగా ఉంటుంది. ఇది భారత పారిశ్రామిక రంగానికి పెద్ద ఊరటనిస్తుంది. చమురు కోసం కేవలం గల్ఫ్ దేశాలపైనే ఆధారపడకుండా వనరులను వైవిధ్యం చేసుకోవడం నేటి అవసరం.
భౌగోళిక రాజకీయాలు మారుతున్న వేళ భారత్ తన వ్యూహాలను కూడా మార్చుకుంటోంది. హార్మూజ్ జలసంధి మూతపడిన దేశ ఆర్థిక చక్రం ఆగకుండా ఉండాలంటే రష్యా ప్రతిపాదన భారత్కు ఒక వరంగా మారనుంది. తన ఇంధన అవసరాలను తీర్చుకుంటూనే అంతర్జాతీయ వేదికపై సమతుల్యతను కాపాడుకోవటం భారత్ ముందున్న అసలైన పరీక్ష. ముందు జాగ్రత్తే 30 ఏళ్ల ఆయుష్, రేపటి చీకటిని తరిమి కొట్టేందుకు భారత్ నేడు ఇంధన వెలుగులను సిద్ధం చేసుకుంటోంది. పశ్చిమ దేశాల ఆంక్షల మధ్య కూడా రష్యా భారత్కు డిస్కౌంట్ ధరలకే చమురును అందిస్తోంది. ఇప్పుడు గల్ఫ్ సంక్షోభం దృష్ట్యా ఈ సరఫరాను మరింత వేగవంతం చేస్తామని హామీ ఇచ్చింది. దీర్ఘకాలిక ఒప్పందాలు కేవలం తాత్కాలికంగానే కాకుండా రాబోయే కొన్ని దశాబ్దాల పాటు ఇంధన భద్రతను నిర్ధారించడానికి భారత్తో కొత్త ఒప్పందాలను కుదుర్చుకోవడానికి రష్యా ఆసక్తి చూపుతోంది. రష్యాలోని ఆర్కిటిక్ ప్రాంతంలో ఉన్న గ్యాస్ నిల్వలను కూడా భారత్కు తరలించే మార్గాలను ఇరు దేశాలు అన్వేషిస్తున్నాయి. భారత ప్రభుత్వం ఈ ప్రతిపాదనను సానుకూలంగా పరిశీలిస్తోంది. ఇంధన వనరుల కోసం కేవలం ఒకే ప్రాంతంపై ఆధారపడకుండా రష్యా వంటి ప్రత్యామ్నాయ దేశాలతో సంబంధాలను బలోపేతం చేసుకోవడం భారత్కు వ్యూహాత్మక అవసరం. రష్యా నుండి సరఫరా పెరిగితే అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు పెరిగినప్పటికీ దేశీయంగా ధరలను నియంత్రించే అవకాశం భారత్కు లభిస్తుంది. నిజమైన స్నేహితుడు కష్టాల్లోనే తెలుస్తాడు అనే మాటను రష్యా అక్షరాల నిజం చేస్తోంది. ఒకవైపు ప్రపంచ దేశాలు యుద్ధం భయంతో బిక్కుబిక్కుమంటుంటే భారత్ మాత్రం తన వ్యూహాత్మక దౌత్యంతో ఇంధన భద్రతను పటిష్టం చేసుకుంటోంది. రష్యా నుంచి అందుతున్న ఈ సహకారం భవిష్యత్తులో భారత ఇంధన రంగాన్ని మరింత స్థిరంగా మార్చడమే కాకుండా ఇరు దేశాల మధ్య ఉన్న హిమాలయమంతటి దృఢమైన బంధానికి నిదర్శనంగా నిలుస్తుంది.